రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఈ రోజు కార్యక్రమ ముఖ్య అతిథి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరం మాదిగ మాట్లాడుతూ, మహాజననేత నవయుగ అంబేద్కరు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి 30 ఏళ్ల పోరాట ఫలితమే ఎస్సీల వర్గీకరణ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం. ఎస్సీ వర్గీకరణ చట్టం మాదిగ అమరవీరుల త్యాగ ఫలం. అమరుల త్యాగాల సాక్షిగా వర్గీకరణ సాధించాం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ దీక్షా శిబిరం వద్ద మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం అంటే 30 సంవత్సరాల సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ గారి ఉద్యమ ఫలితమే. అలాగే ఎస్సీల వర్గీకరణ సాధనలో అసువులు బాసిన మాదిగ అమరుల త్యాగ ఫలితమే అని. సామాజిక న్యాయం అయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ 30 ఏండ్లు సామాజిక ఉద్యమంపై అనేక పోరాటాలు, అడ్డంకులు, నిర్బంధాలు, నిందలు, అరెస్టులు, జైళ్లు, చివరకు ఉద్యమంలో ప్రాణత్యాగాలు కూడా జరిగి అంతిమంగా అధర్మంపై ధర్మం గెలిచింది. ఈ రోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ బీసీ సంక్షేమ సంఘం, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం పూలమాలలు వేసిన అనంతరం నేత మందకృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం టపాసులు పేల్చి స్వీట్లు ఒకరికొకరు పంచుకొని ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టడం, పండగ వాతావరణంలా విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండి నిజాం మాలి సంక్షేమ సంఘం నగోసే శంకర్, ఉర్నులే మేయోగాజీ, రైతు సంఘం అధ్యక్షులు వైరాగడి మారుతి, ఎంఆర్పీఎస్ నాయకులు రేగుంట సాగర్, దూడలశోక్, తిరుచుల్లా సత్తి, రేగుంట యశోద మాదిగ, రేగుంట శ్రావణ్, సిలారి సంతోష్, గోడిసెల నరేష్, మురళీ మాదిగ, కాంగ్రెస్ బీసీ సంఘాల నాయకులు జక్కయ్య, విశ్వనాథం, గడ్డల సత్తయ్య, పురుషోత్తం, బాలేష్, ప్రాపర్తి, మురళి బాలకృష్ణ, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రైస్తవ కుల సంఘాల నాయకులు, ప్రజలు హాజరర్పించడం జరిగింది. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో బీసీలకు 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ పరంగా రిజర్వేషన్లు అమలు చేసుకునే పోరాటం చేసి సాధించినందుకు ప్రత్యేకంగా బీసీలకు, బీసీ నాయకులు ధన్యవాదాలు చెప్తున్నాను. మిత్రులారా, పోరాటం చేస్తే తప్ప మనం ఏమాత్రం ఏది కూడా సాధించలేము. అడుక్కుంటే వచ్చేది భిక్ష, పోరాటం వచ్చేది హక్కు అన్నారు. కాబట్టి దయచేసి ఏ సమస్య అయినా కానీ పోరాటాల ద్వారానే స్వాధించుకుంటాం తప్ప మనం అయ్యా ఏదో మాకు కావాలని అనుకుంటే వచ్చేది ఏం లేని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తూ మరి ఎన్నో మాకు ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు ఏబీసీగా వర్గీకరణ చేయాలని, 59 కులాలు 15% రిజర్వేషన్లు వారి జనాభా తమాషా ప్రకారం పంపిణీ చేయాలని మహోన్నత ఉద్యమం చేస్తూనే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసము, వృద్ధుల కోసము, వితంతుల కోసము, వికలాంగుల కోసము, గుండె జబ్బు పిల్లల కోసము, ఆకలి కేకల పోరుయాత్రతో రేషన్ బియ్యం పెంచడము, ఎస్సీ ప్రమోషన్లు, రిజర్వేషన్లు, అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ కేసు లాంటి ఎన్నో ఉద్యమాలు చేసి విజయాలు సాధించిన చరిత్ర ఈరోజు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి గుండె విజ్ఞప్తి చేస్తున్నాము. బీసీలు ఎప్పుడూ రిజర్వేషన్ కావాలని మందకృష్ణ మాదిగ గారు మాట్లాడడం జరిగిందని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలని మొట్టమొదటిగా గలవెత్తిన నాయకుడు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారిని సందర్శిస్తున్నారు. మిత్రులారా, ఇక్కడ కులాలు కాదు, కుల సమస్యలు దయచేసి పక్కన పెట్టండి. కులాలు కాదు, గుణాలు కావాలి. అందరం కూడా కలిసి మనం పోరాటం చేస్తే ఏదైనా సాధించుకోవచ్చు. జనాభాలో 90% ఉన్నటువంటి మనము ఎస్సీ ఎస్టీ బీసీల ముస్లిం మైనార్టీ వర్గాల అందరూ కూడా జనాభాలో 90% ఉన్నామంటాం వేదికలెక్కి.
ప్రతి ఒక్కరు వేదికలకి మాకు ఈ 90% ఉన్నాము, వాళ్ళు 10% ఉన్నారు, మాకు రాజ్యాధికారం కావాలి అని అంటమే తప్ప రాజ్యాధికారం కోసము ముందు నడిచినటువంటి నాయకులు మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లేరని విజ్ఞప్తి చేస్తున్నాం. కోర్టులో మరి ఆ కేసు వాదించే విధంగా ప్రయత్నం చేయటము సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీ నాడు మరి 1వ తేదీ నాడు వర్గీకరణ మరి ఈ రాష్ట్రాలందరూ కూడా దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చని ఆయన తీర్మానం ఆయన 7 ధర్మస్థానం న్యాయమూర్తులు తీర్పు ఇవ్వడంతో ఈ మా సమస్యని ఒక దారిలో పట్టని దాన్ని మరి ఆసరా చేసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తాడని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినట్టే మరి వర్గీకరణ ఈరోజు అసెంబ్లీలో అమలు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మిత్రులారా, మనం ఏదే కానీ దయచేసి ఎందుకు చెప్తున్నామంటే పోరాటం తప్ప వేరే లేదు. ఏదైనా ఈరోజు బీసీలో కూడా మనకు 42% రిజర్వేషన్ ఇచ్చిందంటే అది భిక్ష పడితే వచ్చింది కాదు. బీసీలందరూ కలిసి ఐక్యంగా మరి పోరాటం చేస్తేనే మరి మనకు 42% రిజర్వేషన్ వచ్చింది. అదేవిధంగా మన అందరూ కూడా ఎస్సీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాలు అందరూ కూడా రాజ్యాధికారం కోసం పోరాటం చేయవలసిన బాధ్యత అవసరం ఉందని చాలా విజ్ఞప్తి చేస్తున్నాము. 10% ఉన్నటువంటి అగ్రవర్ణాలే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మనమందరం ఓట్లు వేసే యంత్రాలుగానే ఉన్నాం తప్ప, మనం బాధితులుగా ఉన్నాం తప్ప మన రాజ్యాధికారం పోతలేము. కాబట్టి ఇక్కడైనా మనలో మన మార్పు రావాలి, మనం అందరం ఒకటి కావాలి. కులతత్వాలు ఇప్పుడు బీసీలో 136 కులాలు, 136 కులాలు బీసీలు ఉంటారు. అది ఒక వేదిక బీసీలు ఒక కులంగా ఉండరు, ఒక సంఘంగా ఉండరు. అక్కడ బీసీ సంఘం సంక్షేమ సంఘం ఒకటి ఉంది. అక్కడ బీసీ సంక్షేమ సంఘంలో 136 కులాలు ఉండొచ్చు కదా, ముందు రాజ్యాధికారం కోసం పోరాటం చేయొచ్చు కదా. దాంట్లో ఎస్సీలో కలుపుకోవచ్చు కదా, ఎస్టీలో కలుపుకోవచ్చు కదా, మైనార్టీలో కలుపుకోవచ్చు కదా. కలుపుకొని బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. మన ఓటు మనం వేసుకుంటే, మన ఓట్లు అమ్ముకుంటే కానీ, మన పనులకు పైసలకు అమ్ముడు పోతే మన రాజ్యాధికారం రాదని విజ్ఞప్తి చేస్తూ ఎస్సీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా భవిష్యత్తులో రాజ్యాధికార పోరాటానికి అందరూ సిద్ధం కావాలి. అన్న మందకృష్ణ మాదిగ గారు నల్ల కండువా, ఏ పార్టీకి పోడు, ఏ పార్టీలో తొత్తుగాడు, ఏ పార్టీలో జెండా పట్టడు. నేను కూడా దయచేసి దగ్గర చేసి 30 ఏళ్ళుగా నేను ఏ పార్టీకి జెండా పట్టలే, ఏ పార్టీకి చేయి కొట్టలే, ఏ పార్టీకి తొత్తులు కాదు. కాబట్టి నాలాగానే మీరు ఆ పార్టీలో ఈ పార్టీలో పోయకుండా దయచేసి రాజ్యాధికార సాధన కోసం ప్రతి ఒక్కరు కులాలను కూడా ముఖ్యంగా ఉండాలని, ఐక్యంగా ఉండాలని, బీసీ పేరు చెప్పుకొని ఆ పార్టీలో మరి ఎస్సీ పేరు పెట్టుకొని ఈ పార్టీలో పోవటము అది సమంజసం కాదు. విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా